అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతనాగ్ లో టెర్రరిస్టుల ఇల్లు కూల్చివేశారు. హెడ్ కానిస్టేబుల్ పై కాల్పులు జరిపారు వైపు నిందితులు. ఇక హిజ్బుల్ టెర్రరిస్టులు ఆదిల్ తోకర్, హరూన్ రషీద్ ఇళ్ల నేలమట్టం చేశారు. ఆదిల్ కొత్తగా నిర్మించిన మరో నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. ఓ షాప్ ముందున్న కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ కూడా వెనుక నుంచి కాల్చి చంపేశారు ఉగ్రవాదులు. ఉగ్రవాది కాల్పుల్లో కానిస్టేబుల్ మృతి చెందారు. భద్రతా దళాలు అలర్ట్ అయిపోయి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేస్తున్నాయి. ప్రతి వాహనాన్ని కూడా అటు పోలీసులంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కనిపిస్తోంది. అయితే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ మరణించగా మరొకరు కూడా గాయపడ్డారు. అయితే జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ కొకెర్నాగ్ రోడ్డు మార్గంలో ఇది జరిగింది. అధికారులు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కు చెందిన 2 జవాన్లను కూడా నిన్న ఉదయం కూడా అనంతనాగ్ కొకెర్నాగ్ రోడ్డులో కూడా విధులు నిర్వహిస్తున్నారు వాళ్ళు. ఈ సమయంలో అక్కడికి వచ్చినటువంటి తీవ్రవాదులు ఒక్కసారిగా ఈ జవాన్లపై కూడా నిన్న కాల్పులు జరిపినటువంటి సిచ్యువేషన్ నేను చూసాం. ఈ ఘటనలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. సో ఇతర భద్రతా సిబ్బంది వెంటనే వారికి చికిత్స కోసం కూడా స్థానిక ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితిని మనం నిన్న చూసాం. అయితే ఆ 2లో తీవ్ర గాయాల కారణంగా ఒక జవాన్ అప్పటికప్పుడే మరణించినట్లు కూడా వైద్యులు తెలిపారు. అయితే జవాన్ ను ఆషిక్ హుస్సేన్ గా గుర్తించారు. మరో జవాన్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఇంకా ప్రస్తుతానికి ఎట్లాంటి సమాచారం లేదు. అయితే అతనికి చికిత్స అయితే కొనసాగుతుంది. ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో భద్రతా దళాలు అంతా కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్. ఈ ప్రాంతాన్ని కూడా అందరూ చుట్టుముట్టాయి. కార్డన్ సెర్చ్ ని కూడా నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాంతం అంతా గాలింపు తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులు ఎక్కడ రక్కినా పట్టుకోవాలని, పారిపోకుండా కూడా చూడాలని గట్టి భద్రత నిన్న నుంచి కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఎవరు కూడా పారిపోకుండా చూడాలని గట్టి భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని ప్రాంతాలు కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే మరోవైపు రాజౌరి సెక్టార్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక జవాన్ ప్రమాదవశాత్తు ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడి ఆయన మరణించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే ఉగ్రవాదుల ఇల్లులంతా కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి జమ్మూ కాశ్మీర్ లో కనిపిస్తోంది. అయితే జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ లో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ కురేషి అమరుడయ్యారు. అమర్నాథ్ యాత్ర భద్రతా విధుల్లో ఉన్న ఆయనపై లాల్ చౌక్ ప్రాంతంలో ఒక ఉగ్రవాది వెనుక నుంచి అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది. ఉగ్రవాది జరిగిన కొన్ని గంటల్లోనే అనంతనాగ్ జిల్లాలో క్రియాశీలకంగా ఉన్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ అహ్మద్ తోకర్, హరూన్ రషీద్ గనాయిల నివాసాలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సిఆర్ఎఫ్పిఎఫ్ బలగాలు సంయుక్తంగా పేల్చివేసి నేలమట్టం చేసినటువంటి సిచ్యువేషన్. ఆదిల్ కొత్తగా నిర్మించినటువంటి ఇళ్లను కూడా ఐఈడి పరికరాల ద్వారా పూర్తిగా ధ్వంసం చేసి నేలమట్టం చేశారు. ఇప్పుడు ఆ విజువల్స్ అంతా కూడా మనం యూట్యూబ్ స్క్రీన్ మీద చూసాం. నేలమట్టం అయినటువంటి ఇళ్లను కూడా మనం చూస్తా ఉంటాం. అయితే ఉగ్రవాదుల కోసం లాల్ చౌక్ అలాగే పరిసర ప్రాంతాలను కూడా పూర్తిగా దిగ్బంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం భారీ వేటైతే ప్రారంభించాయి. సో ఒక సెర్చ్ ఆపరేషన్ అయితే నడుస్తోంది ఉగ్రవాదులు పట్టుకునేటువంటి విధంగా. సో మొత్తానికి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అనంతనాగ్ అంతటా కూడా భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి సిచ్యువేషన్ జమ్మూ కాశ్మీర్ లో కనిపిస్తోంది. అయితే పట్టణంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని, వెళ్లేటువంటి ప్రతి వాహనాన్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ అనువనువు కూడా గాలిస్తున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు ఉగ్రవాదుల ఇళ్లను కూడా నేలమట్టం చేసినటువంటి సిచ్యువేషన్. అక్కడ మనం యూట్యూబ్ స్క్రీన్ మీద అయితే చూస్తున్న ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఇదివరకు ఎవరు ఉండేవాళ్ళు, అన్ని విధాలుగా కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్. గస్తీ కాస్తున్నారు అక్కడ అందరూ కూడా. సో మొత్తానికి కాశ్మీర్ లో ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఉగ్రవాదుల ఇల్లు నేలమట్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. అనంతనాగ్ లో టెర్రరిస్టుల ఇల్లు కూల్చివేశారు. అయితే ఈ హెడ్ కానిస్టేబుల్ పై కాల్పులు జరిపిన నిందితులు హిజ్బుల్ టెర్రరిస్టులు ఆదిల్ తోకర్, హరూన్ రషీద్ ఇల్లు కూడా నేలమట్టం చేశారు. ఆదిల్ కొత్తగా నిర్మించినటువంటి మరో భవనాన్ని కూడా అక్కడ ధ్వంసం చేశారు. ఓ షాప్ ముందున్న కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ ను వెనక నుంచి కాల్చి ఉగ్రవాది చంపారు. అయితే ఉగ్రవాది కాల్పుల్లో కానిస్టేబుల్ అయితే మృతి చెందారు. భద్రతా దళాలంతా కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యాయి. ఉగ్రవాదుల కోసం వేట స్టార్ట్ చేశాయి. ఇప్పుడు ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా అక్కడ పరిశీలిస్తున్నారు. వచ్చే వాహనాన్ని, పోయే వాహనాన్ని కూడా అన్నిటిని కూడా క్లియర్ గా వాళ్ళంతా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ జమ్మూ కాశ్మీర్ లో కనిపిస్తోంది.
అయితే ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటల్లోనే అనంత్ నాగ్ జిల్లాలో క్రియాశీలకంగా ఉన్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ అహ్మద్ తోకర్, హరూన్ రషీద్ గనాయిల నివాసాలను కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సిఆర్పిఎఫ్ బలగాలు కూడా సంయుక్తంగా పేల్చివేసి అక్కడ నేలమట్టం చేశాయి. ఆదిల్ కొత్తగా నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూడా ఐఈడి పరికరాల ద్వారా పూర్తిగా కూడా ధ్వంసం చేశాయి. ఆ ధ్వంసమైనటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇల్లు నేలమట్టమైనటువంటి విజువల్ చూస్తున్నాం ఇప్పుడు క్లియర్ గా. అయితే ఐఈడి పరికరాల ద్వారా పూర్తిగా కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సిఆర్పిఎఫ్ బలగాలు సంయుక్తంగా పేల్చివేసి నేలమట్టం చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఉగ్రవాదుల కోసం అయితే లాల్ చౌక్ మరియు పరిసర ప్రాంతాలంటూ కూడా పూర్తిగా నిర్బంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం భారీ వేట కూడా ప్రారంభించాయి వాళ్ళ కోసం. ఒక సెర్చ్ ఆపరేషన్ అయితే కంటిన్యూగా నడుస్తోంది. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అనంత్ నాగ్ అంతటా కూడా భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి సిచ్యువేషన్. పట్టణంలోకి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ప్రతి వాహనాన్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ అనువనువు కూడా గాలిస్తూ సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు ప్రస్తుతానికైతే అక్కడ పోలీసులు.